నమస్తే అండి, నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్. మహబూబ్నగర్ జిల్లా ఆర్ఎండ్బి శాఖలో ఎన్ని వికృత చేష్టలు జరుగుతున్నాయంటే అదేదో పరమానంద శిష్యుల కథను స్పష్టంగా కనిపిస్తుందండి. ఎవరి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వివరిస్తున్నారండి. గతంలో చూసినాం మనం డిప్టీ ప్రవీణ్ కుమార్ గారు పిఐఓగా అపిలేట్ అథారిటీగా ఆయన ద్విపాత్రాభినయం పోషించిన దాఖలాలు చూసినాం. ఇంకా ప్రస్తుతం డిప్టీ దేవరకద్ర గారు ఈ మహబూబ్నగర్ గారు శ్రీమతి సంధ్య గారిని చూసినాం. ఆమె ఇక్కడ పోతుంది, బాలనార్ పోతుంది, దేవరకద్ర పోతుంది, మహబూబ్నగర్ పోతుంది, నవాపేట పోతుంది. ఆమె ఇంకా కమలాసన్ దశావతారం లాగా ఆమె ఎక్కడ వెతికినా ఎందెందు వెతికినా అందందు గలడు అంటాడు చూడండి. ఆ యొక్క చందంగా మన డిప్టీ కమ్ ఈ గారు శ్రీమతి సంధ్య గారు ఆమె పోషించని పాత్ర లేదు. ఇంకేమంటారు, అదేమంటారు కదండి, పరకాయ ప్రవేశం అన్నట్టుగా ఆమె అన్ని ఆర్ఎండ్బి శాఖలో ప్రతి విభాగంలో ఆమె ఉంటుందండి. ఇప్పుడు చెప్పుకోపోయే వ్యక్తి మరో విశిష్ట వ్యక్తి అండి. ఇద్దరు డిప్టీ కమ్ ఈలను గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు చెప్పుకునే సారు చిరంజీవి గారు. అంటే చిరంజీవి అంటే మెగాస్టార్ చిరంజీవి కాదండి. ఇక్కడ డిప్యూటీ ఆర్ఎండ్బి వెల్డింగ్ సెక్షన్లో పనిచేసినటువంటి చిరంజీవులు గారు ఎంత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడంటే లంచాలు తీసుకొని బాజాప్తా లంచం ఇచ్చుకో పర్మిషన్లు పుచ్చుకో అని విద్యాబుద్ధులు చెప్పి భవిష్యత్ తరాలకు తయారు చేయాల్సినటువంటి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే నేపథ్యంలో మన డిప్యూటీ ఈ చిరంజీవి గారు వివరించారండి. మామ్నార్ పట్టణంలో ది మాస్టర్ మైండ్ అనే ఒక స్కూల్ పర్మిషన్ గురించి అప్లై చేసుకున్నటువంటి మేనేజ్మెంటు తేదీ 4/10/2025 రోజు ది మాస్టర్ మైండ్ స్కూల్ అని ఒకటి అప్లికేషన్ చేసుకుంటుందండి. వాళ్ళకు ఈ ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన స్ట్రక్చరల్ అండ్ సౌండ్ సర్టిఫికేట్ ఇస్తారండి. అంటే ఆ బిల్డింగ్ ఫిట్ ఉంది, క్లాసెస్ నిర్వహించుకునేందుకు బిల్డింగ్ నాణ్యతగా ఉంది, కూలిపోదు, విద్యార్థుల భవిష్యత్తుకు కానీ అనేది ఇది ఒక పర్మిషన్స్ ఇచ్చే భాగంగా రొటీన్ ప్రాసెస్ అండి. ఈ ఏదైతే సౌండ్నెస్ స్ట్రక్చరల్ సర్టిఫికేట్ ఇచ్చాల్సిన నేపథ్యంలో మన చిరంజీవి గారు పోషించిన పాత్ర అసలు ఎంత అంటే 150 సినిమాలు చిరంజీవి గారు ఎట్లా చేసారో మన సార్ అంతకంటే మించిపోయిండండి. ఇమ్మీడియట్గా దాని లోపల 4వ తారీఖు వాళ్ళు దరఖాస్తు చేసుకుంటే స్కూల్ మేనేజ్మెంట్ 4/10/2025 రోజు మాకు సర్టిఫికేట్ ఇవ్వండి మహాప్రభు అని చెప్పి ఆర్ఎండ్బి శాఖకు వీళ్ళు పిటిషన్ పెట్టుకున్నారండి పర్మిషన్ గురించి. 4/10/2025 రోజు వాళ్ళు స్కూల్ మేనేజ్మెంట్ దరఖాస్తు చేసుకుంటే 6/10/2025 రోజు దానికి సంబంధించినటువంటి రోడ్ అండ్ బిల్డింగ్ ఆఫీసర్ గారు ఫార్వర్డ్ చేస్తారు. ఎవరికి, మన డిప్యూటీ గారికి చిరంజీవి గారికి ఫార్వర్డ్ చేస్తారు. అయ్యా దీనిపైన విచారణ జరుపు, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వని చెప్పి రాస్తే 4/10 రోజు వాళ్ళు దరఖాస్తు చేస్తే 6/10 రోజు వీళ్ళు ఫార్వర్డ్ చేస్తే 6 నుంచి 13వ తారీఖు వరకు వితిన్ స్పాన్ ఆఫ్ 1 వీక్ 13/10/2025 రోజు మన డిప్యూటీ చిరంజీవి గారు ఇమ్మీడియట్గా ఇంద్ర సినిమాలో ఎట్లా రాస్తాడో అట్లా రాసేస్తాడు ఈయన రిపోర్ట్. ఏమని రాసేస్తాడు, ఠాగూర్ సినిమాలో టకటకటక కొట్టినట్టు ఈయన బిల్డింగ్ చూడలేడు, బిల్డింగ్ ఇన్స్పెక్షన్ చేసలేడు, ఏం లేదు, డైరెక్ట్ సర్టిఫికేట్ ఇస్తాడండి. ఎంత ఘోరం అంటే ఈయన ఇచ్చిన సర్టిఫికేట్ తేదీ మీరు చూస్తే 13/10/2025 రోజు మిస్టర్ చిరంజీవి గారు ఇచ్చినటువంటి డిప్యూటీ ఇంజనీర్ గారు ఇచ్చినటువంటి పర్మిషన్ కాపీ అండి. దీనిలో చూస్తే మీరు సర్టిఫికేట్ ఇస్తాడు చిరంజీవి గారు. సర్టిఫికేట్ చిరంజీవి గారు ఇచ్చిన సర్టిఫికేట్ కాపీ చదువుతున్నాండి. సర్టిఫికేట్ దట్ ది స్కూల్ ఆర్ కాలేజ్ బిల్డింగ్ వాజ్ ఇన్స్పెక్టెడ్ బై మీ 13/10/2025 అండ్ ఫౌండ్ టు బి ఫిట్ టు కండక్ట్ క్లాసెస్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 year, దట్ ఈస్ ఫ్రమ్ 13/10/2025 టు 12/10/2026 అండి. చిరంజీవి గారు ఇచ్చినటువంటి ఈ కాపీ అసలు ఆయన 13/10/2025 రోజు ఇన్స్పెక్షన్ చేసినా దీన్ని ఫిట్గా ఉంది బిల్డింగ్ అంటాడు. అసలు ఆ 13/10/2025 రోజు ఆడ బిల్డింగే లేదండి, చెత్తలేసి చిన్న గోడలు కట్టిరండి. కనీసం సేఫ్టీ వాల్స్ కూడా పిల్లలు కూడా కట్టలేదు. దానికి ఈయన సర్టిఫికేట్ ఇస్తాడు చిరంజీవి గారు. అంటే లంచాలు ఇస్తే మీరు ఏం సర్టిఫికేట్ అని ఇస్తారు ఆర్ఎండ్బిలో? ఎంత ఘోరం ఆర్ఎండ్బిలో అంటే ఈయన ఇన్స్పెక్ట్ ఎప్పుడు చేసిండు, దానికి సర్టిఫికేట్ ఎప్పుడు ఇచ్చిండు? ఈయన 13/10/2025 రోజు ఇచ్చిన సర్టిఫికేటు మనం చూపిస్తున్నటువంటి ఈ ఫోటో చూడండి మీరు. తేదీ 16/11/2025 రోజు ఈ స్థితిలో ఉందండి ఫోటో. ఈ స్థితిలో ఉంది బిల్డింగ్.
నవంబర్ 16 రోజు గోడలు కట్టి చెత్తేసి గోడలేసి ఇంకా ప్లాస్టింగ్ కాలేదు, ఓన్లీ పిల్లలు పెట్టినటువంటి ఫోటో ఇది. ఆషామాషిగా చెప్పట్లేదండి. గూగుల్ మ్యాప్, జీపీఎస్ మొత్తం సిస్టంతో సహా ఇక్కడ ఉన్నటువంటి నేను సైతం స్వచ్ఛంద సంస్థ పూర్తి ఆధారాలతో సహా చేస్తున్నటువంటి ఆరోపణ అనుకోండి, ఫిర్యాదు అనుకోండి. నవంబర్ 16 రోజు ఈ బిల్డింగ్ పరిస్థితి ఇది. ఏం కాలే, ఇంకా చెత్తేసి గోడలు కట్టి గోడలకు పిల్లలకు ప్లాస్టింగ్ కూడా చేయలే. అలాంటిది నవంబర్ 16 రోజు మేము ఇలాంటి ఫోటో ఎవిడెన్స్ చూపిస్తుంటే 13/10 అక్టోబర్ 13 రోజు ఈయన ఇది ఫిట్ ఉంది, క్లాసెస్ నడుపుకోవచ్చు అని చిరంజీవి గారు ఎట్లా ఇస్తారు? ఎంత ఘోరం అంటే ఈ యొక్క సర్టిఫికేట్ జారీ చేసినటువంటి ఫిట్ ఫర్ స్కూల్ క్లాసెస్ రన్ చేసుకోవాలని సర్టిఫికేట్ ఇచ్చినటువంటి డిప్యూటీ చిరంజీవి గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఈ చిరంజీవి గారు ఎవరైతే ఉన్నారో లంచాలు తీసుకొని బిల్డింగే పూర్తి కాలేదు, చెత్తేసి పిల్లలు పెడుతున్నటువంటి స్కూల్ బిల్డింగ్కు క్లాసులు నిర్వహించుకోవచ్చని ఎట్లా అధికారికంగా సంతకం చేస్తాడు? ఏఈ గారు అసిస్టెంట్ ఇంజనీర్ సంతకం చేస్తాడు, డిప్యూటీ ఇంజనీర్ చిరంజీవి గారు చేస్తారు, డిస్ట్రిక్ట్ ఆర్ఎండ్బి గారు కూడా ఈఈ గారు కూడా సంతకం చేస్తారు. అంటే ఆర్ఎండ్బి శాఖలో లంచాలు ఇస్తే ఏమైనా చేస్తారు. ఠాగూర్ సినిమాలో ఇట్లా డెడ్ బాడీని తీసుకొని పోతే ట్రీట్మెంట్ ఎట్లా చేసిర్రో సేమ్ చిరంజీవి గారు, అక్కడ చిరంజీవి మెగాస్టార్ గారు, ఇక్కడ మా సారు చిరంజీవి, ఈయన ఇనిషియల్ తెలియదు చిరంజీవి గారు, ఇంత ఘోరంగా గుడ్డిగా ఈయన సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాడు. నేను ఒకటి అడగదలుచుకున్న, చిరంజీవి గారు 16/11/2025 రోజు బిల్డింగ్ పరిస్థితి ఇది ఉంటే 13/10/2025 రోజు మీరు ఎట్లా జారీ చేస్తారు సర్టిఫికేట్ ఫిట్ అని? కాబట్టి చిరంజీవి గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను సైతం డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి గారు ఆర్ఎండ్బి శాఖ పైన మీరు విచారణ జరపండి, ఒక రివ్యూ తీసుకోండి, ఒక ఆర్ఎండ్బికి సంబంధించిన శాఖలో ఏం జరుగుతుందని ఒకసారి మీరు రివ్యూ చేయండి. ప్రవీణ్ కుమార్ గారి గురించి చూసినాం, పిఐఓ కమ్ అప్పీలేట్ అథారిటీ, ఈ తర్వాత డిప్యూటీ సంధ్య గారి గురించి చూసినాం, ఈరోజు చిరంజీవి గారి గురించి చూసినాం. అంటే మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, పనిచేసే విధానం లేదు. ఎంత లాపర్వా అంటే అధికారులుగా కొనసాగుతున్నటువంటి మీరు, ప్రభుత్వానికి పనిచేసి నివేదికలు సమర్పించాల్సిన మీరు ఒక స్కూల్ ఫిట్నెస్ సర్టిఫికేట్లో ఇంత ఘోరంగా రిపోర్ట్ ఇస్తే, ఇంత లాపర్వాగా, ఇంత లేజినెస్ తోటి సర్టిఫికేట్ ఇస్తే మీ పైన ఏం చర్యలు తీసుకోవాలి? కాబట్టి ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నా, జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి గారిని, అమ్మా తల్లి, తప్పుడు నివేదిక ఇచ్చి తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చినటువంటి చిరంజీవి గారు లంచాలు తీసుకొని అసలు బిల్డింగే కంప్లీట్ కాలేదు, బిల్డింగే లేదు, ఇప్పుడు కడుతున్నారు, పిల్లర్లు వేసిండ్రు, గోడలు కూడా ప్లాస్టింగ్ కానీ దానికి ఎట్లా సర్టిఫికేట్ ఇచ్చిండు? చిరంజీవి గారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇప్పుడే మాకు తెలిసింది లేటెస్ట్గా చిరంజీవి గారు ఇక్కడ నుంచి మళ్ళీ గ్రూప్ 1 గ్రూప్ 2 అయ్యి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ట్రైనింగ్ తీసుకుంటున్నట. ఇక్కడ స్కూళ్ళకే ఇంత లంచాలు తీసుకొని మీరు తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి తప్పుడు సర్టిఫికేట్లు ఇస్తున్నటువంటి చిరంజీవి గారు రేపు మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పోయి ఎంతమంది ప్రాణాలను కొల్లగొడతారు, ఎంతమంది కల్తీ కల్లులు కానీ నకిలీ మద్యాన్ని కానీ ఎన్ని మీరు పర్మిషన్లు ఇస్తారో ఏమో. కాబట్టి వెంటనే చిరంజీవి గారి పైన చర్యలు తీసుకునాలి. చిరంజీవి గారి పైన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తారా, క్రిమినల్ యాక్షన్ తీసుకుంటారా, వీళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటారా తీసుకోండి. అంతేకాకుండా ఇప్పుడు ఆయన గ్రూప్ 1 గ్రూప్ 2 వచ్చేసి ఆయన ట్రైనింగ్ పోయిందంట, ఆయన పైన అక్కడికి రాయాలి, కన్సర్న్ డిపార్ట్మెంట్కి రాయాలి, ట్రైనింగ్ వాళ్ళకు రాయాలి. అక్కడ ఉన్నటువంటి చిరంజీవి గారి పైన వెంటనే ట్రైనింగ్ని కూడా పైన విచారణ జరపాలి. ఆయన ఇంకో ఉన్నత పదవిలోకి పోతే, ఈ చిన్న స్కూళ్ళకే లంచాలు తీసుకొని ఇస్తున్నప్పుడు రేపు పొద్దుగాల బాధ్యతాయుత పదవిలో పోతే ఆయన ఇంకెన్ని ఘోరాలు చేస్తాడో, ఎన్నెన్ని లంచాలు తీసుకుని ఇలాంటి ఎన్ని తప్పుడు రిపోర్టులు ఇస్తాడో. కాబట్టి చిరంజీవి గారి పైన వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి గారిని అడుగుతున్నా. వీరితో పాటు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్సీ గారిని అడుగుతున్నా, ఈఎన్సీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఈఎన్సీ గారిని అడుగుతున్నా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బిని అడుగుతున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దయచేసి మీకు గతంలో కూడా చెప్పిన, ప్రవీణ్ కుమార్ గారి విషయంలో చెప్పిన, శ్రీమతి సంధ్య గారి విషయంలో చెప్పిన, ఇప్పుడు చిరంజీవి గారి గురించి కూడా చెప్తున్నా. అయ్యా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మంత్రులు గారు, మీరు దయచేసి మామ్నార్ జిల్లాలో ఆర్ఎండ్బి శాఖలో జరుగుతున్నటువంటి ఇలాంటి ఘోరాలు, తప్పుడు రిపోర్ట్లు, లంచాలు తీసుకొని ఇష్టానుసారంగా ఇస్తున్నారు, రోడ్లల్లో నాణ్యత లేని రోడ్లు వేస్తున్నారు, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటి చేస్తున్నారు. ఇవన్నీ వ్యవహారం పైన ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి గారు ఒక్క అర్ధగంట నుంచి గంట సేపు రివ్యూ చేసి దీనిపైన పూర్తి విచారణ జరిపితే ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తులు, డిప్యూటీ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తులు, డిప్యూటీ చిరంజీవి లాంటి వ్యక్తులు, డిప్యూటీ కమ్ ఈ సంధ్య మేడం లాంటి వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి ఘోరాలు, అవినీతి, అక్రమాలు, తప్పుడు రిపోర్ట్లు, లంచాలు తీసుకొని చేసినటువంటి
ఘనకార్యాలు అన్నీ బయటపడతాయండి. శాఖాపరంగా చర్యలు తీసుకుంటారా, లీగల్ చర్యలు తీసుకుంటారా, క్రిమినల్ ప్రొసీడింగ్లు చేస్తారా, వీళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను సైతం డిమాండ్ చేస్తుంది. మరీ ముఖ్యంగా తేదీ 22/2/2025 ఈరోజు ఫిబ్రవరి 22న ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఈ బిల్డింగ్ పరిస్థితి ఇది. మన 13/10/2025 రోజు చిరంజీవి గారు ఇచ్చినటువంటి రిపోర్టు అప్పుడే చెప్పిండు ఆయన ఫిట్ ఉంది, క్లాసెస్ నడిపించచ్చు అని. మేము 16/11/2025 రోజు ఇప్పుడు చూపించిన బిల్డింగ్ సగం కట్టిండ్రు, పిల్లర్లు వేసిర్రు, గోడలు కట్టింది, జీపీఎస్తో సహా ఇచ్చినాం. ఈరోజు తేదీ 22/2/2026 ఫిబ్రవరి 22 ఈరోజు ఈ బిల్డింగ్ పరిస్థితి ఇది. చూడండి, ఖాళీ పెయింట్ వేసిర్రు, ముందల పైన ఒక్కటి వైట్ పెయింట్ వేసిర్రు, కింద మెట్లు లేవు, ప్లాస్టింగ్ లేదు, కాంపౌండ్ వాల్ ఇప్పుడు కడుతున్నారు, వేసిరి పని జరుగుతుంది, ప్రొటెక్షన్ వాల్ కడుతున్నారు, మెట్లకు లేదు. లోపల రూమ్లు చూడండి, లోపల రూమ్లల్లో మొత్తం ఇసుక వేసిర్రు, బండలు తెచ్చిర్రు, గ్రానైట్, ఇంకా ఫ్లోరింగే కంప్లీట్ కానీ బిల్డింగ్లో ఫిట్గా ఎట్లా ఉంది, ఎట్లా క్లాసెస్ నడపొచ్చో ఈ సందర్భంగా చిరంజీవి గారు స్పష్టం చేయాలి. అసలు దీనికి కరెంటు లేదు, లైటింగ్ లేదు, ప్లంబర్ లేదు, టాయిలెట్ లేదు, రూముల్లో ప్లాస్టింగ్ లేదు, ఫ్లోరింగ్ లేదు. ఈ బిల్డింగ్లో స్కూల్ ఎట్లా నడుపుతారు, మాస్టర్ మైండ్ స్కూల్ ఎట్లా నడుపుతారు, చిరంజీవి గారు సమాధానం చెప్పాలి. అంటే మీకు లంచం ఇస్తే ఏం రిపోర్ట్లన్నా రాస్తారా, ఇష్టానుసారంగా రాస్తారా, ఏం పట్టించుకున్నారా, ఎవడు అడిగేటోళ్ళు లేడు అనుకుంటుర్రా, మిమ్మల్ని ప్రశ్నించేవారు లేదనుకుంటుర్రా, మేము ఏది రాస్తే అదే చట్టం, ఏది రాస్తే అదే న్యాయం అన్నట్టు మీరు వ్యవహరిస్తుర్రా. ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు తేదీ 22 ఫిబ్రవరి 2026 రోజు పరిస్థితి బిల్డింగ్ ఇట్లే ఉంటే ఈరోజే స్కూల్లో క్లాసులు నడిపించలేని పరిస్థితులు ఉన్నారు. మహాప్రభు అని చెప్పించేసి మేము సాక్ష్యాధారాలతో సహా, నేను సైతం స్వచ్ఛంద సంస్థ సామాజిక కార్యకర్త జిడ్డి ప్రవీణ్ కుమార్ అని మీ కళ్ళ ముందు ఇప్పుడు చూస్తున్న విజువల్స్ ఇదే ది మాస్టర్ మైండ్ స్కూల్. ఖాళీ బేటా రోడ్డు మీద కనిపించే భాగాన్ని మాత్రం పెయింటింగ్ వేసారు, లోపల రూమ్లలో లేవు, ఫ్లోరింగ్ లేదు, బండలు, ఇసుక, మొత్తం కనీసం కరెంటు లేని బిల్డింగ్లో వీళ్ళు క్లాసులు ఎట్లా నడిపిస్తారు, ఎట్లా ఫిట్ ఉందని చెప్పి ఆర్ఎండ్బి ఈ చిరంజీవి గారు ఇస్తారు. కాబట్టి ఈ సందర్భంగా దయచేసి జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తారా, ఈఎన్సీ ఎంక్వైరీ చేస్తాడా, ఎస్సీ ఆర్ఎండ్బి చేస్తాడా, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ఎండ్బి చేస్తాడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారా, ఆర్ఎండ్బి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు విచారణ జరుపుతారా, చేయండి. ఈ తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి స్కూల్ బిల్డింగ్ ఫిట్ అని ఇచ్చినటువంటి డిప్యూటీ చిరంజీవి గారిపై వెంటనే చర్యలు తీసుకునే వరకు నేను సైతం పోరాడుతుంది. ఆయన ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఏదో ట్రేడింగ్ తీసుకుంటున్నాడో, గ్రూప్ 1 గ్రూప్ 2 దాన్ని కూడా వెంటనే ఆపాలి. ఆయన పైన మొత్తం సర్వీస్ మొత్తం విచారణ జరపాలి. ఇట్లా ఎంతమంది లంచాలు తీసుకొని ఎన్ని తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చిండో, సర్టిఫికెట్లు ఇచ్చిండో వాటన్నిటిపైన ఎంక్వైరీ జరిపి వెంటనే చిరంజీవి పైన చర్యలు తీసుకునే వరకు నేను సైతం పోరాడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.